మండే మార్నింగ్ కంపల్సరీ ఆకుకూర. ఆకుకూరలో మీరు ఎక్కువగా ఏది వండుతారో కామెంట్ చేయండి. నేనైతే మెంతికూర ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాను మార్కెట్‌కెళ్ళినప్పుడల్లా. ఈ బుడ్డి బుడ్డి కట్టలు కట్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. తొందరగా అయిపోతది. మేము లాస్ట్ 5 ఇయర్స్‌గా నార్త్‌లోనే ఉంటున్నాం కదా! ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్. అక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల చలికి తిన్నది సరిగ్గా అరిగేది కాదు. సో, డైజెషన్ ప్రాబ్లమ్ అయ్యేది. అలాంటప్పుడు రోజు రోజు మెంతాకు వండేదాన్ననమాట. సో, అప్పుడు చాలా రిలీఫ్ అనిపించేది. మెంతాకు కొంచెం చేదనిపిస్తది గానీ మంచిగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఇవాళైతే కుక్కర్‌లో వేయకుండా విడివిడిగా వండుతున్నాను మెంతాకు పప్పు. కుక్కర్‌లో వేస్తే మొత్తం పేస్ట్ అయిపోతది. ఈసారి ఇలా ట్రై చేయండి బావుంటుంది. దీనికి ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్‌లో మంచిగా నానబెడితే సాఫ్ట్‌గా అయిపోతది. కుక్ చేసేటప్పుడు ఎక్కువ సేపు పట్టదనమాట. కొంచెం పప్పుగా కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్‌లో కొంచెం చింతపండు గుజ్జు, ఉప్పు ఇలా తడక పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఇంగువ మస్ట్ అండ్ షుడ్‌గా ఏసుకోవాలి. అప్పుడే ఇంకా బావుంటుంది. బాయిల్డ్ ఎగ్ పెడతానంటే కాదు నాకు ఆమ్లెటే ఎయ్యి అంటున్నాడు మా బుడ్డోడు. ఆమ్లెట్ వేడిగా ఉన్నప్పుడు పైన బటర్ పేపర్ పెట్టి బాక్స్ పెట్టేస్తాను. ఇది మన సింపుల్ మండే లంచ్ బాక్స్.